ఎపిసోడ్ 5 పబ్లో అటాక్. విరాట్తో తన డిగ్రీ విషయం ఖచ్చితంగా తేల్చుకోవాలనుకున్న హాసిని కాలేజ్ నుంచి ప్యాలెస్ లోకి వస్తూ, ఏమనుకుంటున్నాడా హిట్లర్, నా లైఫ్ తో ఆడుకుంటే ఊరుకుంటానా, ఇవాళ తాడో పేడో తేల్చేస్తాను అని కోపంగా అనుకుంది. మామూలుగా హాసినికి విరాట్ అంటే చాలా భయం. అయినా అప్పుడప్పుడు ఆమెలోని మొండి పిల్ల బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఈ రోజు పరిస్థితుల కారణంగా ఆమె చాలా కోపంగా ఉంది కాబట్టి విరాట్తో ఖచ్చితంగా మాట్లాడాలన్న మొండి ధైర్యం కలిగింది. లోపలికి ఎంటర్ అవుతున్న హాసిని హాల్లో ఏడుస్తూ కూర్చున్న అమ్మాయిని చూసి ఒక్కసారిగా ఆగిపోయింది. విరాట్, నువ్వు ఇలా చేస్తావని నేను ఎప్పుడు అనుకోలేదు అని లోపల కూర్చున్న బ్యూటీ బాగా ఏడుస్తుంది. అక్కడ కూర్చున్న అమ్మాయి హీరోయిన్ కి ఏమాత్రం తీసిపోదు అని హాసినికి కూడా అనిపించింది. వైట్ మిడ్ లెంత్ డ్రెస్ లో ఉన్న ఆ అమ్మాయి ఏడుస్తూ కూడా అందంగా ఉంటుందని ఈ అమ్మాయిని చూస్తే తెలుస్తోంది. అదే నేనైతేనా ఈ పాటికి చుట్టూ రేగిపోయి కాటుక కారిపోయి చంద్రముఖి చల్లలా ఉండేదాన్ని అని అనుకుంది హాసిని. అయినా ఈ హిట్లర్ ఏకంగా తన గర్ల్ ఫ్రెండ్ ని ఇంటికే తీసుకొచ్చాడే, కనీసం నేను కూడా ఇదే ఇంట్లో ఉన్నాననే సెన్స్ కూడా లేదా అని మనసులో తిట్టుకుంది హాసిని. కావ్య, నువ్వు అనవసరంగా సీన్ క్రియేట్ చేస్తున్నావు అన్న విరాట్ మాటలు విని ఆ అమ్మాయి పేరు కావ్య అని అర్థమైంది. ఒక్కొక్కరికి ఒక్కో క్యారెక్టర్ విపరీతంగా నచ్చుతుంది. అలాగే కావ్యకు చిన్నప్పటి నుంచి విరాట్ అంటే పిచ్చి. ఎప్పటికైనా అతన్ని పెళ్లి చేసుకోవాలని కలలు కంది. అయితే విరాట్ కు మాత్రం కావ్యపై ఎటువంటి ఫీలింగ్స్ లేవు. విరాట్, నీకు బయట ఎంతో మందితో అఫైర్ ఉందని ఎన్ని రూమర్స్ వచ్చినా నేను ఎప్పుడు పట్టించుకోలేదు. నేను నిన్ను ఎంత ఇష్టపడుతున్నానో నీకు బాగా తెలుసు. కానీ ఇప్పుడు నువ్వు ఇలా పెళ్లి చేసుకోవడం, అది కూడా నాకు తెలియకుండా నేను తట్టుకోలేకపోతున్నాను. నేను నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు విరాట్ అని కావ్య ఏడుస్తూ అంది. విరాట్ రియాక్షన్ ఏంటి అని అతని వైపు చూసిన హాసిని ఎటువంటి ఎమోషన్ లేకుండా ఉన్న విరాట్ ఫేస్ ని చూసి, ఈ పీస్ బై బర్త్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అనుకుంటా, ఎప్పుడు కోపంగా చూడటం, అరవటం తప్ప పక్క వాళ్ళ ఎమోషన్ తో అసలు పని లేనట్టు కూర్చుంటాడు అనుకుంది హాసిని. విరాట్, నీకు ఇష్టం లేకుండా ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నావో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. అయినా నువ్వు ఆ అమ్మాయితో ఎలా అడ్జస్ట్ అవుతావు అని కావ్య అడిగిన ప్రశ్నకు హాసిని కూడా ఎక్సైట్ అయింది. అది అలా అడుగు కావ్య, ఇలా అయినా నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో అన్న విషయం తెలుస్తుంది అని టెన్షన్ గా విరాట్ రిప్లై కోసం హాసిని అతని వైపు చూసింది. చూడు కావ్య, ఏది ఎలా జరిగిందన్న సంజాయిషులు ఎవ్వరికి ఇవ్వాల్సిన అవసరం ఈ విరాట్ వర్మకు లేదు. ఇప్పుడు నాకు పెళ్లి జరిగింది, ఇది ఫైనల్ అని కఠినంగా అన్నాడు. విరాట్ నుంచి ఈ రిప్లై ఎక్స్పెక్ట్ చేయని కావ్య కాస్త స్టన్ అయింది. అంతేనా విరాట్, ఇంకొక్కసారి ఆలోచించు అని బేలగా అంటున్న కావ్య వైపు నిర్లిప్తంగా చూసి, నేను ఏది సెకండ్ టైం రిపీట్ చేయను కావ్య అని చెప్పి విరాట్ కామ్గా తన స్టడీ రూమ్ లోకి వెళ్ళిపోయాడు. తను ఇంత బాధపడుతున్నా ఏ రియాక్షన్ ఇవ్వకుండా వెళ్ళిపోయిన విరాట్ ను చూసి కావ్య బాధపడుతూనే తనను తాను కంట్రోల్ చేసుకుని పైకి లేచింది. కావ్య బయటికి రావడం గమనించిన హాసిని కూడా అప్పుడే లోపలికి వస్తున్నట్లు హాల్లోకి ఎంటర్ అయింది. కావ్య మాత్రం హాసిని వైపు కోపంగా చూసి విసురుగా బయటికి వెళ్ళిపోయింది. ఆమె బిహేవియర్ అర్థం కాని హాసిని ఆ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకుండా తన డిగ్రీ సర్టిఫికెట్ తీసుకొని స్టడీ రూమ్ దగ్గరకు వెళ్ళింది. కనీసం తలుపు కూడా తట్టకుండా నేరుగా స్టడీ రూమ్ లోకి వచ్చిన హాసిని చూసి చూడనట్లుగా ఉన్నాడు విరాట్. ఇది మీరు చేసిన పనే కదా అని హాసిని తన చేతిలోని డిగ్రీ సర్టిఫికెట్ చూపిస్తూ కాస్త కోపంగా అడిగింది. వెంటనే విరాట్ ఆమె చేతిలో నుంచి ఆ సర్టిఫికెట్ ని అందుకొని, నువ్వే కదా అన్నావు గ్రాడ్యుయేషన్ అయ్యేంత వరకు నన్ను ముట్టుకోవద్దు అని. ఇప్పుడు నువ్వు గ్రాడ్యుయేట్ అయిపోయావు కాబట్టి ఇక మన ఇద్దరి మధ్య ఎటువంటి అడ్డంకు ఉండదు అని విరాట్ చేయి చాపి హాసినిని హక్ చేసుకోవడానికి ట్రై చేస్తూ అన్నాడు. హాసిని అతని నుంచి దూరంగా జరిగి, ఇది పూర్తిగా చీటింగ్. నేను మిమ్మల్ని టైం అడిగింది నా ఓన్ గా నా డిగ్రీ కంప్లీట్ చేసి గ్రాడ్యుయేట్ అవ్వడానికి, ఇలా చీటింగ్ చేసి సర్టిఫికెట్ తెచ్చుకోవడానికి కాదు. అయినా మీకు అంత తొందరగా ఉంటే ఇంకో పెళ్లి చేసుకోండి అని చిర్రుబుర్రలాడుతున్న హాసినిని విరాట్ మొరటుగా లాగి కిస్ పెట్టడంతో
మధ్యలోనే ఆగిపోయింది. ఒక్క నిమిషం విరాట్ వల్ల హాసినికి ఊపిరాగినంత పనైపోయింది. తనకు ఎదురు చెప్పినందుకు హాసినిని కసితీర కిస్ చేసిన తర్వాత వదిలిపెట్టాడు విరాట్. ఇందుకే నేను టైం కావాలి అంది. సమస్య గ్రాడ్యుయేషన్ది కూడా కాదు. నేను ఇప్పుడే దీనికి రెడీగా లేను. మీకు అమ్మాయిలతో డీల్ చేయడం అస్సలు రాదు అని హాసిని వాచిన తన పెదాలను తుడుచుకుంటూ ఏడుపు గొంతుతో అంది. ఏ మూడ్లో ఉన్నాడో ఏమో విరాట్ కాస్త మెత్తబడ్డాడు. సరే, నీకెంత టైం కావాలి అని సూటిగా అడిగాడు. కనీసం ఒక 10 months అన్న టైం కావాలి అని చెప్పింది హాసిని. 10 months చాలా ఎక్కువ, కుదరదు. 1 month అంతే అన్నాడు విరాట్. అయ్యో, 1 month అస్సలు కాదు. 1 month అంటే కిట్టే గడిచిపోతుంది. కనీసం 5 months అని హాసిని కంగారుగా అంది. ఓకే, 2 months అన్న విరాట్ మాటలకు కాదు 3 months అంది హాసిని. తనకు కావాల్సిన రిప్లై వచ్చినట్లుగా కాస్త సాటిస్ఫై అయిన విరాట్, ఓకే గుడ్, 3 months, కానీ ఆ తర్వాత ఒక్క సెకండ్ కూడా నీ ఎక్స్క్యూజెస్ నా దగ్గర చెల్లవు, గుర్తుపెట్టుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విరాట్ వర్మ. తన చేతిలోని డిగ్రీ సర్టిఫికెట్ ని వెళ్తున్న విరాట్ ని కన్ఫ్యూజ్డ్ గా చూసిన హాసినికి అసలు విషయం లేటుగా అర్థమైంది. ఈ హిట్లర్ కావాలని నన్ను కన్ఫ్యూజ్ చేసి మరి 3 months కి ఒప్పించాడు. అయినా 3 నెలల్లో ఏం జరుగుతుంది? సర్లే, ఏదో ఒకటి, ప్రస్తుతానికి తప్పించుకున్నాను, తర్వాత విషయం తర్వాత ఆలోచించొచ్చు అనుకుంటూ తన రూమ్ లోకి వెళ్ళిన హాసినికి ఆ రోజు నైట్ టెన్షన్ కి అసలు నిద్ర పట్టడం లేదు. ఆకలి వేయడంతో నైట్ 10 గంటలకి స్నాక్స్ కోసం కిందకి వచ్చిన హాసినికి వంటగదిలో ఉన్న హెడ్ మేడ్ సరిత కనిపించింది. ఆవిడ్ను చూడగానే కావ్య విషయం హాసినికి గుర్తుకొచ్చింది. అప్పుడే కిచెన్ క్యాబిన్ క్లీన్ చేసి వెళ్ళబోతున్న సరిత హాసినిని చూసి, మేడం ఏమన్నా కావాలా అని ఎంతో పొలైట్ గా అడిగింది. ఏం లేదు, స్నాక్స్ కోసం వచ్చాను, నేను తీసుకుంటానులే, నో ప్రాబ్లం అని కబోర్డ్లో స్నాక్స్ తీసుకున్న హాసిని అక్కడే ఉన్న సరిత వైపు చూసి, అవును, సాయంత్రం నేను కాలేజ్ నుంచి వచ్చే టైంకి ఒక అమ్మాయి ఏడుస్తూ వెళ్ళింది. తను ఐ థింక్ తన పేరు కావ్య అనుకుంటా. తనకి విరాట్కి ఎలా పరిచయం అని అడిగింది. హాసిని నోటి నుంచి కావ్య పేరు విన్న సరిత ఒక్కసారికి స్టన్ అయింది. కానీ ఎలాంటి రిప్లై ఇవ్వకుండా కామ్ గా ఉండిపోయింది. ఆ అమ్మాయి విరాట్కి బాగా తెలుసా అని హాసిని రెట్టించి అడిగింది. కావ్య మేడం విరాట్ సార్ వాళ్ళ కజిన్. చిన్నప్పుడే కావ్య మేడం వాళ్ళ మదర్ చనిపోతే మేనత్త అయిన విరాట్ సార్ మదర్ ఆమెని తన సొంత కూతుర్లా పెంచారు అని చెప్పిన సరిత మాటలు విని హాసినికి కాస్త పరిస్థితి అర్థమైంది. పర్వాలేదు, నేనెవరికి చెప్పను. ఆ కావ్య విరాట్ని లవ్ చేసిందా అని క్యూరియస్ గా అడుగుతున్న హాసినికి, నీకేమైనా డౌట్స్ ఉంటే అడగాల్సింది నన్ను అన్న విరాట్ గొంతు విని ఒక్కసారిగా ఉలిక్కి పడింది. దొరికానే, ఈ హిట్లర్ నైట్ నిద్రపోడా, ఎప్పుడు ఇంట్లో డెవిల్లా తిరుగుతూనే ఉంటాడు అని మనసులో తిట్టుకుంటూ హాసిని తల ఉంచుకొని అతడి వైపు తిరిగింది. విరాట్ అక్కడికి రావడంతో సరిత కామ్గా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఏమి తెలియని అమాయకురాల్లాగా నిలబడిన హాసినిని చూసి, ఇప్పుడు చెప్పు, ఏం కావాలి నీకు, ఎవరి గురించి తెలుసుకోవాలి అని విరాట్ అడిగాడు. అయ్యో, క్యాజువల్ గా అడిగాను అంతే, ఇంకేం లేదు. అయినా ఒకరి గురించి తెలుసుకోవాల్సిన అవసరం మనకు లేదు కదా. బాయ్, గుడ్ నైట్ అని కంగారుగా అంటూ అక్కడి నుంచి పారిపోయింది హాసిని. నెక్స్ట్ డే త్వరగా లేచిన హాసిని కాలేజ్కి ఎర్లీగా బయలుదేరింది. విరాట్ ఇచ్చిన మాట ప్రకారం గత కొద్ది రోజులుగా తనని ఎటువంటి ఇబ్బంది పెట్టడం లేదు. చెప్పినట్లుగానే 3 months అయ్యేదాకా తన జోలికి రాడనే విషయం హాసినికి బాగా అర్థమైంది. తన తల్లి చనిపోయినప్పటి నుంచి హాసినిని బలరాం కాస్త తక్కువగానే చూస్తూ వచ్చాడు. అందుకని మొదటి నుంచి తనకిచ్చిన ఫెసిలిటీస్ కూడా లిమిటెడ్ అనే చెప్పుకోవచ్చు. హాస్టల్కి షిఫ్ట్ అయిన తర్వాత హాసిని తనకు వచ్చే స్కాలర్షిప్ తోటే సర్దుకొని ఉండటానికి అలవాటు పడింది. అయితే విరాట్ తనకు అన్ని ఫెసిలిటీస్ ఇవ్వడం హాసినికి కాస్త హ్యాపీగా ఉంది. హాయ్ హాసిని,
ఇవాళ అందరం నా బర్త్డే సందర్భంగా నైట్ పార్టీకి వెళ్తున్నాం, వస్తావా అని హాసిని క్లాస్మేట్ అడిగింది. కాలేజ్ గర్ల్స్ అప్పుడప్పుడు నైట్ టైం పబ్స్కి, బర్త్డే పార్టీస్కి వెళ్ళడం అలవాటి. హాసిని కూడా వీళ్ళతో వెళ్ళేది. ఎన్నో టెన్షన్స్ ఉన్నా తన లైఫ్లో ఇలా ఫ్రెండ్స్తో గడిపే కొన్ని మూమెంట్స్ బాగా రిలాక్సింగ్గా ఉండేవి. కాబట్టి మ్యాక్సిమం ఇటువంటి ఈవెంట్స్ని తను మిస్ అయ్యేది కాదు. కానీ ఇప్పుడు హాసిని ఉన్న సిచ్యువేషన్ వేరు. ఆ విషయం అక్కడ ఉన్న కీర్తికి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. హాసిని వాళ్ళ హాస్టల్ వార్డెన్ చాలా స్ట్రిక్ట్. ఇంతకు ముందులాగా తను ఊరికి బయటకు రావడం కుదరదు. నైట్ పార్టీస్ లాంటి వాటికైతే అస్సలు కుదరదు అనుకుంటా అని అంది కీర్తి. హాసినికి పెళ్ళైందని, హాసిని ఇప్పుడు విరాట్తో కలిసి ప్యాలెస్ లో ఉంటుందన్న విషయం చెప్పకుండా హాసినికి బదులుగా కీర్తి అలా రిప్లై ఇచ్చింది. ఓ అవునా, సారీ హాసిని, నాకు తెలియదు, ఇట్స్ ఓకే, బట్ నువ్వు కూడా వస్తే బాగుంటేది అని ఆ క్లాస్మేట్ చెప్పి వెళ్ళిపోయింది. కీర్తి మాటలు విన్న హాసిని కాస్త అప్సెట్ అయినప్పటికీ, నన్ను పార్టీస్కి వెళ్ళొద్దని విరాట్ ఇప్పటి వరకు చెప్పలేదు, కాబట్టి నేను ఇన్ఫార్మ్ చేసి వెళ్ళొచ్చు అనుకుంటాను, నేను వస్తాను అని కీర్తితో అంది. ప్యాలెస్ మేనేజర్కి కాల్ చేసి నైట్ ఫ్రెండ్స్తో బయటికి వెళ్తున్నా కాబట్టి రావడం లేట్ అవుతుందని ఇన్ఫార్మ్ చేసింది హాసిని. నైట్ 9 అవుతుంది. మూన్ లైట్ క్లబ్లో అందరూ మంచి జోష్లో ఉన్నారు. హాసిని ఫ్రెండ్స్ అందరూ పార్టీ కోసం బాగా రెడీ అయి వచ్చారు. వాళ్ళు వేసుకున్న బట్టలు చాలా చిన్నవిగా, మేకప్ చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళ అవతారం చూసి హాసిని, కీర్తి ఇద్దరు లోపల నవ్వుకున్నారు. అక్కడంతా చాలా హడావిడిగా ఉంది. కొందరు డ్రింక్స్ తాగుతుంటే మరికొందరు డాన్స్ ఫ్లోర్ మీద మాస్ సాంగ్స్ కి స్టెప్లేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. హాసిని, నువ్వు కాస్త మేకప్ వేసుకుంటే బాగుంటది, మరీ చాలా సింపుల్ గా వచ్చావు అని కీర్తి అంది. ఈ పార్టీలో నన్నెవరు చూస్తారులే అని హాసిని నిట్టూర్పుగా చెప్పింది. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా నోరు మూసుకొని వెళ్ళి కాస్త టచప్ ఇవ్వు, ఇదిగో మేకప్ కిట్ అంటూ బ్యాగ్లోని మేకప్ బాక్స్ ని ఇచ్చింది కీర్తి. మేకప్ వేసుకుని ఏం చేస్తాను, నా లైఫ్ ట్రాజడీగా తయారైంది. ఎవరినైతే పెళ్లి చేసుకోవాలనుకున్నానో ఇప్పుడు వాడు అన్నని పెళ్లి చేసుకొని వాడికి వదిననయ్యాను. ఆ హిట్లర్ గారిని తలుచుకుంటేనే నా అరికాల నుంచి వణుకు వస్తుంది అని అంది హాసిని. హాసిని, నువ్వు అనుకున్నంత ట్రాజడీ అయితే ప్రస్తుతం నీ లైఫ్లో లేదు. ఎప్పుడు నెగటివ్ గానే కాదే, కాస్త పాజిటివ్ గా ఆలోచించు. నా ఉద్దేశం ప్రకారం నువ్వు విరాట్ కి ఒక్క ఛాన్స్ ఇవ్వడం బెటర్ అంది కీర్తి. ఛాన్స్ ఇవ్వాలా? ఎందుకు, నన్ను చంపడానికా అని హాసిని ఆవేశంగా అడిగింది. ఎందుకే అలా అంటావు? చూడు, నువ్వు చెప్పిన కండిషన్స్ కొన్ని ఆయన ఒప్పుకున్నాడు కదా. ఏమో ఈ 3 months తర్వాత అతని ఫీలింగ్స్ నీ పట్ల మారి నిన్ను ఆ మహి కంటే బాగా చూసుకోవచ్చేమో అని అంటున్న కీర్తిని హాసిని కోపంగా గిచ్చింది. ఇంతలో అక్కడికి వచ్చిన ఒక మిడిల్ ఏజ్ పర్సన్ హాసిని వైపు చూస్తూ, హలో, నా పేరు అమిత్, ఈ సిటీలో పెద్ద బిజినెస్ మ్యాన్, పబ్కి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. నా కళ్ళకు మీరు తప్ప ఇంకెవ్వరు కనిపించడం లేదు అని వెకిలిగా నవ్వుతూ అన్నాడు. అప్పటికే విరాట్ గురించి బాగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్న హాసిని ఆ కోపం అంతా అమిత్ పై చూపించింది. రే సాలే, నీలాంటి వాళ్ళని ఎంతో మందిని చూసాం రా. కామ్గా కూర్చొని ఉన్నాం కదా, పడేద్దాం అనుకుంటే 4 గుద్దుతా, పోయి నీ ఏజ్ కి దగ్గర పనిచేసుకోపో అని అతన్ని కోపంగా తరిమేసింది హాసిని. తర్వాత ఫ్రెష్ అవ్వడానికి బాత్రూమ్ వైపుకు వెళ్ళింది. ఆమె బాత్రూమ్ నుంచి బయటకు వచ్చే టైంకి 4 అబ్బాయిలు ఆమెను అడ్డుకున్నారు. ఏ బ్యూటీ, నువ్వు ఒంటరిగా ఉన్నావా? బాగా కాస్త కంపెనీ ఇవ్వచ్చు కదా అని హాసినిని ముట్టుకోవడానికి ట్రై చేస్తూ ఆ గ్యాంగ్ లో ఒకడు ముందుకు వచ్చాడు. బాడీ బిల్డర్స్ లా భయంకరంగా ఉన్న వాళ్ళని చూసి భయపడిన హాసిని ఏం చేయాలో అర్థం కాక అక్కడే స్టాచ్యూలా నిలబడిపోయింది. మరి ఇప్పుడు ఏం జరగబోతోంది? హాసిని ఆ రౌడీల నుంచి తప్పించుకోగలుగుతుందా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.